ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసరికి ఈ వ్యక్తి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇతను చేసిన ఒక మంచి పని వల్ల ఒక పొల్యూషన్ లోనే ఒక ఊరు మొత్తాన్ని అయితే ఒక వీడియోలో చూపించాడనమాట. ఇతను చేసిన మంచి గురించి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఏం జరిగిందంటే ఇతని పేరు వచ్చేసరికి సార్థక్ గోస్వామి. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, అదే సార్థక్ డాక్యుమెంట్ అనే యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి ఎక్కడో కాదు, సో మేఘాలయ దగ్గర ఉన్న బిహార్ నిహాత్ అనే విలేజ్ లో జరిగింది అనమాట. సో ఈ వేస్టేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్ గా ఒక ఫ్యాక్టరీ నుంచి అయితే వస్తుంది అనమాట. ఆ ఫ్యాక్టరీ వచ్చేసరికి ఏదో కాదు, మనందరం వచ్చేసరికి E20, E85, E100 అని ఇథనాల్ అనే పెట్రోల్ మనందరం వాడుతున్నాం కదా, అదే తయారు చేయడానికి ఈ ఫ్యాక్టరీ అనమాట. సో ఈ పొల్యూషన్ అనేది ఎంతలా ఉందంటే అక్కడ వచ్చేసరికి ఒక చెట్టు ఆకుని తీసుకొని జస్ట్ తను టచ్ చేస్తే ఒక బ్లాక్ కలర్ పౌడర్ లా ఉందన్నమాట. సో అదే విధంగా వచ్చేసరికి తన పైన ఒక ఇళ్ళ పైన వచ్చేసరికి ఒక బ్లాక్ కలర్ పౌడర్ లాగా అయితే పేరుకుపోయింది. సో ఇతను అది చూడగానే షాక్ అయ్యాడు అనమాట. మెయిన్ గా ఇతను వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళి సో సెక్యూరిటీ గార్డ్స్ కూడా అడిగాడు, ఈ పొగ వల్ల చాలా హానికరంగా అయితే ఉంది కదా, ఎందుకు ఇది వాడుతున్నా అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే చాలా సిల్లీగా అయితే ఉంది. సో రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదన్నమాట. ఇతనికి కోపంతో ఇతను చెప్పాడనమాట, ఇది వచ్చేసరికి చాలా క్యాన్సర్ అయితే వస్తుంది. సో దీని వల్ల వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్టేజ్ అనేది ఒక పొగలాగా వస్తుంది. అదే విధంగా ఇది గాన మనుషులకు గాన పీల్చుకుంటే లంగ్స్ ప్రాబ్లము, అదే విధంగా క్యాన్సర్ కూడా వచ్చే కారణాలు చాలా ఉన్నాయని ఇతను అయితే చెప్పాడనమాట. సో మెయిన్ గా నాకు అనిపించిన మెయిన్ ఒపీనియన్ ఏంటంటే ఇతను ఒక గొప్ప పని చేశాడు. ఒకవేళ మీరు కూడా వీడియో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మన బయోలో అయితే ఉంది. సో అక్కడ డీటెయిల్ గా వీడియో మొత్తంలో ఇతను ఈ వ్యక్తి అయితే చెప్పాడు. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనం అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.